జమ్మలమడుగు నియోజకవర్గంలో మార్పు కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు అల్లె ప్రభావతమ్మ. వైసీపీ టీడీపీలు పూర్తిగా అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారాయని ఆమె ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయురాలిగా అయినప్పటికీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి సీటు పొందలేకపోయానని, సీఎం జగన్ తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను 2 దశాబ్దాలకు పైగా చేసిన సేవలను, సామాజిక కార్యక్రమాలను గుర్తించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆలె ప్రభావతమ్మ అభ్యర్థిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఏకైక మహిళా అభ్యర్థి తానేనని, ప్రజలు తనకు పసుపు కుంకుమ గాజుల రూపంలో ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు తనను ఓటు రూపంలో ఆశీర్వదించాలని అంటున్న స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతమ్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జమ్మలమడుగు నియోజకవర్గంలో అల్లె ప్రభావతి గారు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో కూడా ఆమె కలిగి తిరుగుతున్నారు. జమ్మలమడుగు మొత్తం కూడా ఆమె ప్రచారంలో పాల్గొని తమను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మనము అల్లె ప్రభావతి గారితో ఉన్నాము. ఒక మార్పు కోసం, జమ్మలమడుగులో మార్పు కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ జమ్మలమడుగులో రాజకీయాలు చాలా ఇదిగా మారడంతో ఇప్పుడు అల్లె ప్రభావతి గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ తమను గెలిపించాలని ఇక్కడ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. అయితే ప్రభావతి గారు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నారు, గత 25 సంవత్సరాలుగా కూడా ఆమె ఎటువంటి సేవలు చేశారో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎటువంటి సేవలు చేశారు మీరు? ఇప్పటికీ రాబోయే రోజుల్లో ఏం సేవలు చేయబోతున్నారు? నేను 2001 జూలై 21వ తేదీ మండల ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు ఏమీ తెలియదు. ఓన్లీ ఒక గృహిణిగా, ఒక పొలిటికల్గా వచ్చి ప్రజలకు దగ్గర కావాలా, మా ఆయన సంకల్పం నెరవేర్చాలా అని ఒక మంచి సద్బుద్ధితో వచ్చాను. ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడే కానీ ఒక్క పైసా తగలకుండా 10 మందికి సేవ చేసి కీర్తి తీసుకురావాలనే ఒక సంకల్పంతో పంపాడు. అదే సంకల్పంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను ఎవరో మా ఆయన తెలిసిండొచ్చు, కానీ నేను ఒక ఆడబిడ్డగా 10 మందికి దగ్గర కావడానికి మండలంలోని ప్రతి ఒక్కరితో దగ్గరయ్యాను. మీ అందరికీ తెలుసు అల్లె ప్రభావతమ్మ అనేది. ఆ రోజు నేను చేసే సేవను బట్టి రాజశేఖర రెడ్డి గారు నాకు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇచ్చాడు. ఫస్ట్ ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు జిల్లా అంతా తిరిగి నా వంతు పార్టీ కోసం కష్టపడ్డాను. అలాగే ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం కావచ్చు, అలాగే ఏ సమస్య అయినా కులాలకు మతాలకు అతీతంగా దేవాలయాలు, చర్చీలు, మసీదులు ఇలా ప్రజలు కోరుకున్నది కూడా. అందుకే మా ఆయన, మీరు ఊరికి దానా ధర్మాలు చేయడం కాదు, రాజకీయాల్లోకి వస్తే మీ వల్ల ఎంతోమంది బాగుపడతారు, ఈ ఫ్యాక్షనిజం తగ్గుతుంది, మీరు మంచిగా ఉంటారు కాబట్టి అని ఒక సంకల్పంతో మా ఆయన అడగడం జరిగింది. మా ఆయన నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. అప్పుడు పిల్లలు కసిగందలుగా ఉన్నప్పుడు కూడా ఆయన పిల్లల హాస్టల్లో చదువుకోవడానికి ఇచ్చిపెట్టి ఆయన కాంట్రాక్టు అట్లా అందరం డివైడ్ అయ్యి ప్రజాసేవ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంకితంగా పనిచేశానని నేను అనుకుంటున్నాను. అది ప్రజలకు అందరికీ తెలుసు. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవడం కూడా నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం, పార్టీ నాయకుల కోసం ఎంత కష్టపడ్డానో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడినానో, ఎన్ని అవమానాలు పడినానో అన్నీ తెలుసు. నేను నా సంకల్పం ఒకటే, ఇంతవరకు పార్టీల కోసం, నాయకుల కోసం కష్టపడ్డాను. నేనెందుకు డైరెక్ట్గా ప్రజలకు సేవ చేయకూడదు అనే ఒక సంకల్పంతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో కూడా ఆ నిర్ణయం తీసుకున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను విత్డ్రా కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్గా ఇండిపెండెంట్గా ప్రజల్లోకి వెళ్తున్నాను. నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా నన్ను చాలా మంచిగా స్వాగతిస్తున్నారు. మీలాంటి వాళ్ళు కావాలి, మీరు సేవ చేస్తే మేము బాగుంటాం అని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. వాళ్ళు ఎంత బాగా స్వాగతిస్తున్నారో అంత బాగా నేను కూడా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాను. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ప్రజలకు నిస్వార్థంగా పనిచేయాలి, వాళ్ళతో కలిసి నడవాలి, వాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం కలిగించాలి. అది ప్రజలు కల్పించాలి నాకు. అంటే వాళ్ళు ఓటు రూపంలో నన్ను వేసి నాకు వాళ్ళు గెలిపిస్తారని చేయాలని సంకల్పంతో ఉన్నాను. అలాగే ఏ ఒక్కరి దగ్గర ఒక్క పైసా తగలకుండా నా 24 ఏళ్ల జీవితంలో ఎక్కడి దగ్గర మా ఆయన కోరిక మేరకు ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క పైసా తగలలేదు. ఇప్పుడు కూడా ఒక్క పైసా తగలకుండా నిస్వార్థంగా నీతి నిజాయితీగా ధర్మంగా
పని చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. నేను ఒక తొలి ఎమ్మెల్యే అల్లె ప్రభావతమ్మ, మా అక్క, మా అమ్మ, మా చెల్లి బాగా పాలన చేస్తుంది అని పాలన చేసే భాగ్యాన్ని ఈ ప్రజలు కల్పిస్తే గర్వంగా చెప్పుకునేలా పనిచేయాలని ఉన్నాను. అలాగే నా అన్నదమ్ముల, నా అక్క చెల్లెల కొడుకులు ఎంతోమంది చదువుకొని, కొడుకులు బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి బిడ్డలు, నా బిడ్డలు ఏ విధంగా నేను అనుకుంటాను బాగా ఉండాలని కోరుకుంటానో అదేవిధంగా ఆ బిడ్డలకు కూడా ఉద్యోగ ఉపాధి కల్పించాలనేదే ఒక దృఢ సంకల్పం. అలాగే కంపెనీలు, మాది జమ్మలమడుగు ఇండస్ట్రియల్ తాలూకా. మీ అందరికీ తెలుసు, జమ్మలమడుగుకున్న వనరులు ఏ తాలూకాకు లేవు నాకు తెలిసి. ఒక 2 నదులు కూడా ఉన్నాయి, చిత్రావతి, పెన్నా నది, అదేవిధంగా కుందు నది కూడా ఉంది. ఇంత సౌకర్యాలున్నా మన ప్రజలు కష్టపడుతున్నారు. ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నా మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ ఫ్యాక్టరీలలో మనం రేపొద్దున నన్ను ఎమ్మెల్యేగా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా ప్రజలు నన్ను గెలిపిస్తే కంపెనీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలనేది దృఢ సంకల్పం. రెండవది, పెద్దమోడి మండలం రాజోలి కింద రైతుల భూములు తీసుకొని స్టాంపుల మీద చేయించుకొని బ్లాక్ చేశారు. వాళ్ళ భూములకు డబ్బులు రాలేదు, వాళ్ళు అమ్ముకోవడానికి అంటే బిడ్డల పెళ్ళిలో లేదంటే ఏదైనా అప్పుల బాధలు ఏదైనా ఉంటే భూమి అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అలాంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కాదు, సెక్రటరేట్ కాదు, ఈ విధంగా నేను బయటికి వెళ్ళి ఆఫీసర్ల దగ్గర పని చేసుకునే సత్తా నాకుంది అని అందరికీ తెలుసు. అది కూడా చేయాలనుకుంటున్నాను. అలాగే ఎర్రగుంట్లలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ ఆడ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మౌలిక సదుపాయాలు అంటే గుడి, బడి, రోడ్డు, గ్రీనరీ, హాస్పిటల్స్, అలాగే ఉద్యోగాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి అన్ని కంపెనీలు ఉన్నప్పుడు ఆ కంపెనీలు ఒక ఇండస్ట్రియల్ రూల్స్ ప్రకారం అక్కడ చేయాల్సి ఉంది. అలాంటి చేయాలంటే నాయకులము కమిషన్లు తినకుండా పనిచేసినప్పుడే అవి మనం చేయగలం, ప్రజలకు చేయగలం. నేను ఎక్కడ ఎప్పుడు రూపాయి తగలను కాబట్టి నేను చేస్తాననే ధైర్యం నాకుంది. కంపెనీలతో మాట్లాడి 100% కాకపోయినా ఒక 50 నుంచి 80% అన్న వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అయితేనేమి, అక్కడ డెవలప్మెంట్స్ అయితేనేమి చేయగలననే దమ్ము, ధైర్యం నాకుంది. ఎందుకంటే నా ప్రజల, నా అన్నదమ్ములు నాకు అండదండలు ఉన్నాయి, నా కుటుంబ అండదండలు ఉన్నాయి కాబట్టి. అలాగే కొండాపురం మండలంలో ఇప్పుడు ఏదైతే మునక కింద పోయిన రైతులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, వాళ్ళు చాలా సతమతమవుతూ కొంతమంది చాలా ఫ్యామిలీలు ఇబ్బంది అయిపోయి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళకు భూములు పోగొట్టుకున్నారు, వచ్చిన డబ్బుతో ఇల్లు అయితే బ్రహ్మాండంగా వేసుకున్నారు, కానీ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించాలంటే ఈ కంపెనీల వాళ్ళతో మాట్లాడాలి. నా తాలూకాకు రావాల్సిన, నా కంపెనీల నుంచి ఎన్ని ఉద్యోగాలు రావాలనో, అలాగే రేపు వచ్చే స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ సోలార్ ఉంది, ప్లస్ గాలిమరలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలనేదే నా సంకల్పం. అలాగే మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఊరు, ఆ పల్లెలలో ఊరికి ఉన్నాయి, ఇండ్లు కట్టుకున్నారు, రోడ్ల పరిస్థితి సరిగ్గా లేదు, నీటి పరిస్థితి సరిగ్గా లేదు, 2 రోజులు 3 రోజులైనా బోర్ లేక ఆ పరిస్థితి లేదు, వాటర్ ప్లాంట్స్ లేవు, ప్యూరిఫైడ్ వాటర్, ఇలా సమస్యలు చెప్పుకుంటూ పోతే ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. అదేవిధంగా ముద్దునూరు అట్లా ఎర్రగుంట్లకు ఇట్లా కొండాపురానికి మధ్యలో ఉంది. అది కూడా మా తాలూకాకు అవినాభావం సంబంధంగా మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని మునకకు పోయిన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తీర్చాలంటే నా గత 24 సంవత్సరాల పెద్దలతో అయితేనేమి ప్రజలతో ఉన్న మమేకమై తిరిగాను కాబట్టి ఇవి నేను చేయగలను. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు నాకు సపోర్టు నిలబడి నన్ను గెలిపిస్తే నేను చేయాలి అని ఒక సంకల్పం అయితే మానసికంగా పూర్తిగా డిఫెండ్ అయి కూర్చున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా మైలవరం మండలంలో కూడా సోలార్ ఉంది, గాలిమరలు ఉన్నాయి. ఉద్యోగాలు అయితే ఎవరు లేదు, కానీ నామకారస్తుకి ఏదో కూలికి పోతారు. ఆ కూలిలో వీళ్ళకు వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, వీళ్ళకి 300 200 ఇస్తారు, మిగతాది మధ్యాహ్నం వేసేస్తున్నారు. ఆ కూలీలకు కూడా సరిగ్గా డబ్బు రావడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు దండిగా ఉన్నాయి. అవన్నీ స్వచ్ఛందంగా పనిచేయాలి. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెల బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. నేను పలానా అల్లె ప్రభావతమ్మ, మా జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆమె మా అక్క, మా చెల్లి, మా ఆడబిడ్డ అని గర్వంగా చెప్పుకునేలా పాలన చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జిల్లాలోనే
నెంబర్ 1 ఎంపీపీ అని పేరు తెచ్చుకొని ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర కూడా నేను సన్మానం చేయించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జమ్మలమడుగు ఎమ్మెల్యేగా స్టేట్లోనే ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలనేదే నా సంకల్పం. అందుకే ఇంతగా పోరాడుతున్నాను. నా అన్నదమ్ములు నా అక్కచెల్లెలు నన్ను ఆశీర్వదిస్తారని, నేను గెలవడానికి వాళ్ళ పూర్తి సహకారం ఉంటుందని భావిస్తూ వాళ్ళ అనుగ్రహం కోసం, వాళ్ళు వేసే ఓటు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాగే వాళ్ళని ఒకటే కోరుతున్నా, నేను ఒక ఆడబిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా నేను కోరుకున్నది ఒకటే, పసుపు కుంకుమ గాజులు ఓటు రూపంలో గాజుల గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి అనుగ్రహంతో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాననే ధైర్యం నాకుంది. ఖచ్చితంగా నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఎందుకుందంటే నేను పోయినప్పుడు ప్రతి ఒక్కరూ, ప్రతి అన్న అక్క చెల్లి ఎవరైనా కానీ ఇట్లా చూపించడం చిరునవ్వుగా మేము ఉన్నామని చెప్పడం, నాకు వాళ్ళు ఇచ్చే చిరునవ్వు నాకు ఓదార్పునిస్తుంది. వాళ్ళు ఇచ్చే అభయహస్తం నాకు ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు ముందడుగు వేయడానికి అనుగ్రహిస్తుంది. కాబట్టి నేను ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నాను. ఒంటరిగా అనేదానికంటే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నాతో ఉన్నారు అనే ధైర్యంతోనే తిరుగుతున్నా. ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను. జమ్మలమడుగులో చరిత్రలో అల్లె ప్రభావతమ్మ అనే పేరు నిలబెట్టుకుంటానని నేను మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. అంటే ఇప్పుడు జమ్మలమడుగులో ఉన్న వైసీపీ కావచ్చు, టీడీపీ పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు అక్రమాలకు పాల్పడడం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు మీరు? వాళ్ళ గురించి నేను చెప్పడం కంటే ప్రజలకే బాగా తెలుసు. నేను చెప్పాను కదా ఫస్ట్లో కూడా, నేను ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం లేదు. ఏ రోజు కూడా నేను ఎవ్వరి పేరు నేనై వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని ఇంకా గొప్ప వాళ్ళని చేసేదానికంటే వారిని ప్రజలకు తెలుసు ఆ విషయం. ప్రజలు వాళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు. నేనైతే వాళ్ళ గురించి విమర్శించదలుచుకోలేదు. జమ్మలమడుగుకు ఒక మహిళగా తొలిసారి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా పార్టీల నుంచి, అంటే వైసీపీ నుంచి మీరు సీటు ఆశించారు, రాలేదు. చాలాసార్లు ప్రయత్నం కూడా చేశారు. మహిళకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఖచ్చితంగా కదా. కడప జిల్లాలో ఎక్కువ 24 సంవత్సరాలుగా కష్టపడుతూ ఎక్కువ పెద్ద నాయకులతో తిరిగిన ఏకైక మహిళను నేనే అనుకుంటున్నాను. ప్రజలు కూడా అంటున్నారు. అంత ఉన్నదాన్ని ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. మహిళలకు చేస్తాం కడప జిల్లాలో ఒక్క మహిళకు కూడా ఇవ్వకపోవడం నాకైతే బాధాకరంగా ఉంది. మా అన్నదమ్ములకు కూడా అదే విధంగా అడుగుతున్నారు. ఇంకా నువ్వు ఇప్పుడు కన్నా పోటీ చేయలేకపోతే నువ్వు ఒక ఓటర్గా కూడా పనికిరావు, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయి, మేము గెలిపిస్తామని నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నన్ను ఎంకరేజ్ చేశారు. అందువల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు నన్ను గెలిపిస్తారు. నాకు ఎందుకు వాళ్ళు నన్ను పక్కన పెట్టారో నాకు కూడా అర్థం కాదు. అంటే ఒక స్టార్ క్యాంపెయినర్గా మీతో పాటు ఎవరెవరు పనిచేస్తున్నారు, వెళ్ళిన దగ్గరంతా కూడా మీకు ఏ రకంగా ప్రజల నుంచి స్పందన లభిస్తుంది? నేను అడుగు పెట్టడం ఆలస్యం, మా ఆడబిడ్డ వచ్చిందని వాళ్ళు చాలా స్వాగతిస్తున్నారు. అసలు నేను ముందు ఊర్లోకి వెళ్ళక ముందు నాకు పరిచయం లేదు కదా కొన్ని ఊర్లో. ఆ ఊర్లో లేకపోతే నా పరిస్థితి ఏంది, నేను లోపలికి పోతే వాళ్ళు నాకు సరిగ్గా ఆదరిస్తారా లేదా అనుకుంటే అదే చెప్పాను కదా ఇంతకుముందుగా, మేమున్నామా అమ్మ, మేమున్నాం అక్క, మేమున్నాం చెల్లెమ్మ అని నాకు ప్రతి ఒక్కరూ నాకు అండదండలుగా ఉండారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు పెద్దమాడే మండలం 90% తిరిగాను, ముద్దునూరు మండలము 85-90% తిరిగాను, కొండాపురం మండలం ఆల్మోస్ట్ 95% తిరిగాను. ఇప్పుడు బాకీ ఉన్న జమ్మలమడుగు, మైలవరం అండ్ ఎర్రగుంట్ల ఈ కూడా. అందులో నాకు నామినేషన్ వేసిన తర్వాత నాకు గుర్తు 29వ తేదీ వచ్చింది. 30వ తేదీ నుంచి 11వ తేదీ వరకే టైం ఉంది. ఈ 12 రోజులలో 6 మండలాలు ఉన్నాయి. మండలానికి 2 రోజులు లెక్కన కేటాయించుకుంటూ నేను ప్రచారం చేస్తున్నాను. ప్రజలు కొన్ని లోపలికి ఇంటర్నల్గా నేను లోపలికి వెళ్ళలేకపోయినా నా అన్నదమ్ములు అర్థం చేసుకొని నాకు ఓట్లు వేస్తారనే సంకల్పంతోనే వీలైనంత వరకు దగ్గరగా తిరుగుతున్నాను. నాకైతే ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఒకసారి మార్పు కోసం జమ్మలమడుగులో ఒకసారి మార్పు చూడాలి అనే అల్లె ప్రభావతమ్మకు ఓటు వేయాలి అనే సంకల్పంతో ఉన్నారని నా మనసు నాకు చెప్తుంది. ఖచ్చితంగా నేను గెలుస్తాననే ధైర్యం కూడా నాకుంది.
ఇది మనకు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లె ప్రభావతమ్మ గారు చెప్తున్నది. ఇక్కడ జమ్మలమడుగులో ఏదైతే మార్పు కోసం తాను ప్రయత్నం చేస్తున్నానని, ఇక్కడ ఉన్న ఒక వ్యవస్థను మొత్తం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలుగా కావచ్చు, ఇవన్నీ కూడా తాను కృషి చేస్తానని గట్టిగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వేణుగోపాల్తో శ్రీనివాస్, 10 TV, కడప.